పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ప్రశ్నోత్తర మణిరత్న మాల. కేదస్య వసంతి కువాసనాఖ్యాః కశోభతే యస్సదపి విద్యః మాతేవ కావా సుఖదా సువిద్యా కిం మేధతే దానవశాత్ సువిద్యా. కే దస్యవః సంతి. అది దస్యవః అంటే శత్రువులు అన్నమాట. శత్రువులు ఎవరు ప్రశ్న. శత్రువులు మనకి ఎవరు, చోరులు ఎవరు అంటే చెప్పారు. కువాసనాఖ్యాః. చోరులు ఎవరయ్యా అంటే కువాసనాఖ్యాః. కు అన్నమాట. సు అంటే సువాసన, కు అంటే కువాసన. కువాసన అంటే ఏమిటి? చెడ్డ సంస్కారాలే మనకి శత్రువు. వాసన అంటే సంస్కారం. అవి ఏంటి? కు అంటే మంచిది కానివి, సు అంటే మంచివి. అందుచేత మనకి ఎవరు ఈ శత్రువులు అంటే చోరులు. దొంగలు ఎవరంటే మనకి దొంగలు. ఇక్కడ శత్రువులు కాదు, దొంగలు. అది అన్నమాట చోరులు. శత్రువులు ఇంతకుముందు చెప్పుకున్నా. శత్రువులు ఎవరంటే కామము, క్రోధము, లోభము, మోహం అనే. వీరెవరు తెలుసా? వీళ్ళు చోరులు అనమాట. దస్య అంటే చోరులు. కాబట్టి ఎవరు చోరులు అంటే కువాసనలు. ఇవి దొంగలు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు మరి? ఎప్పుడైతే చెడ్డవాసన మనకు వచ్చిందో ఇక చెడ్డ పనులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక చెడ్డ పనులు చేస్తే అదేమవుతుంది? మానవుణ్ణి బంధింపజేస్తుంది అన్నమాట. అది చెడ్డ పనులు చేసేవాడిని వాళ్ళు కూడా బంధిస్తారు రెండు చేతులకి. ఇది కూడా మానవుణ్ణి బంధింపజేస్తుంది. దానికి తగినటువంటి జన్మ రావడం, అక్కడ మళ్ళీ నరకయాతను అనుభవించడం, మళ్ళీ జన్మ రావడం, మళ్ళీ యాతన శరీరం అంతా అనుభవిస్తూ చివరికి మోక్ష మార్గం పొందేదానికి అవకాశం లేకుండా అయిపోతుంది. కాబట్టి అది బంధింపడం. వాసన. అందుకే వాసనా త్యాగమే మోక్షము అన్నారు వశిష్ఠ మహర్షి. మనోనాశము, వాసనా త్యాగము, తత్వజ్ఞానందు నిష్ఠ ఉండాలని. వాసన అన్నటువంటిది అందరికీ, అది యోగిక్ కానివ్వండి, భోగిక్ కానివ్వండి, ఏ అంత కొంచెం వాసన ఉన్నా ఇక ఆ వాసనకి తగినటువంటి వస్తు సముదాయం ఏర్పడినప్పుడు ఇక ఆ వాసన వాసితమైనటువంటి లీనం అయిపోతారు. అదే అన్నమాట. ఎవరైనా అది వాసన. అందుకనే ఆ వాసన అనేది పోవడానికి అది ప్రయత్నం ఉండాలి. గట్టి ప్రయత్నం లేకపోతే ఎవరికి వాసన. మనము ప్రయత్నం బాగా చెయ్యాలి. ప్రయత్నం చేసేటప్పుడు ఈ వాసన వల్ల వచ్చినటువంటి నష్టాన్ని ముందు విచారించాలి. వాసన వల్ల వచ్చిన నష్టాన్ని ముందు విచారించాలి. ఎందుకు అంటే ఒక నష్టం వచ్చిన పని వచ్చినప్పుడే మనకు కష్టంగా తోస్తాయి. చేయాలని ఇష్టమో ఉండదు. లాభం వస్తుంది అంటే దాని మీద మనస్సు వెళ్తుంది, ఆ పని చేయడానికి మనసు పోతుంది. మరి నష్టం వచ్చిన పని చేయాలంటే విధి లేక ఏదో చేయవలసినప్పుడు చేయడం కూర్చుంటుంది. కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ అంత తొందరగా చేయదు. అందుకు కువాసన ఉన్నందువల్ల వచ్చిన నష్టం అంతా ముందు మనం విచారణ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ వాసనను పోగొట్టుకోవడానికి చూస్తాం. దొంగ వచ్చాడంటే ఏదో ఒకటి పట్టుకుపోతాడు, చిన్నది కానీ పెద్దది కానీ. వాడు వచ్చిన తర్వాత ఊరక ఓడు. అందుచేత అది చెప్తున్నారు. కశోభతే సదసి ప్రవిద్య. సదసి, సదస్సు అంటే సభ. ఆ సభ యందు ఎవడు చక్కగా శోభాయమానంగా ఉంటాడు. సభ యందు
కూర్చుంటారు. ఒకే స్టేజీ మీద ఓ 10 మంది కూర్చుంటారు. ఇప్పుడు ఎవరు ఇందులో శోభ? ఇక మానవుల దృష్టిలో ఏం పడుతుంది? వాడికి ఇంతగంట పండేరాలు పెట్టుకుంటే, బ్రహ్మాండమైన బంగారు చాలువ వేసుకుంటే ఇతడు ఆయన శోభగా కనబడుతుంటాడు కాబట్టి ఇతడు శోభ అని మనకు తెలుస్తాడు. ఇంకా ఇంత రుద్రాక్షలు బంగారంతో చుట్టి అవి బాగా వేసుకుంటే, ఇంకో బంగారం మాల పట్టుకొని ఇలాగా అంటూ ఉంటుంటే ఎలా ఉంటుందంటే బ్రహ్మాండమైన శోభగా కనపడుతుంటుంది. అంతే కదా. అంటే అది కాదయ్యా, ఆ శోభ కాదు. ప్రవిద్య ఎలా ఉండాలంటే బాగుగా తెలుసుకున్నటువంటి చక్కనైనటువంటి గొప్ప విద్యావంతుడే సభయంలో శోభిల్లుతారు. అయిందా? ఇంకెవరు సభ శోభిల్లడం అంటే సో ఎప్పుడు మరి ఊరక మనం సర్టిఫికేట్లన్నీ వేసుకుంటే ఆ సర్టిఫికేట్లకి ఎప్పుడు శోభ? ఆ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు స్టేజీ మీద కూర్చొని చెబుతున్నప్పుడు ఆ సర్టిఫికేట్ విలువ వస్తుంది. మొత్తం 66 నేను చదివాను ఊరికి వేసుకున్నా మొక్కు చెప్పడమే రాకపోతే, ఎవరైనా పండితుడు ఒకటి అడిగితే సమాధానం చెప్పడం రాకపోతే సభలో ఇంక సర్టిఫికేట్లు ఏం చేయాలి? ఈ మాత్రం ఎవరికంటే ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళకే ఆ సర్టిఫికేట్ బయటకు వస్తాయి. ఇది అలా కాదు, ఇది ఉండాలి మనకి, అది చెప్తున్నారు. ఇక మాతేవ కావా మాతేవ కావా, మాత వలే మనకి సుఖాన్ని ఇచ్చినటువంటిది ఏమిటి అని. తల్లి వలే సుఖాన్ని ఇచ్చినటువంటిది ఏమిటంటే సువిద్య, బాగుగా నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో అది తల్లి వలే ఎక్కడికి వెళ్ళినా ఇతనికి సుఖమే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ ఎక్కడికి వెళ్ళినా వాడు పూజింపబడతాడు. ఎక్కడికి వెళ్ళినా అది రక్షతి. విద్య ఎవరి దగ్గర ఉందో ధనం చేతను పట్టుకెళ్తే భయం. ఈ రోజుల్లో విద్య చేతిలో ఉన్నవాడికి భయమే లేదు. ధనం ఖర్చు పెడితే అయిపోతుంది, మళ్ళీ కాదు. విద్య ఖర్చు పెట్టిన కొద్దీ అభివృద్ధి వస్తుంది. అందుచేతే ఆ మాతృ సుఖాన్ని ఇచ్చినటువంటిది ఏమిటంటే సువిద్యా. కిమ్మేధతే దానవశాత్తు సువిద్యా. అందుచేత అది దానం ఇచ్చినా వద్దులింది ఏమిటంటే సువిద్య. దానం ఇచ్చినా వద్దులింది ఏమిటి అడిగా. దానం ఇస్తే ఏదైనా అయిపోతుంటుంది, వద్దులేదు. దానం ఇచ్చినా ఉన్నది సువిద్య. అది అందుచేత ఇందులో 4 విద్యకే ప్రాధాన్యత అన్నమాట. ఏది శోభిస్తుందంటే విద్య వల్ల శోభపడతాడు. ఏది తల్లి వలె సుఖాన్ని ఇప్పిస్తుందంటే మంచి విద్య వల్ల బాగుపడతాడు. ఏది చక్కగా దానం చేసిన కొద్ది అభివృద్ధి చెందుతుందంటే విద్య వల్ల అభివృద్ధి చెందుతుంది. కుతో హి భీతశ్చ సదా విధేయః లోకాపవాదాద్దు భవకాననాచ్చాం కోవాతి బంధుః పితరశ్చ కేవాం విపత్సహాయ పరిపాలకాయే కుతో హి భీతశ్చ సదా విధేయ. చెప్తున్నారు సదా విధేయ కుతో హి భీతః. ఎవరైనా సరే ఎల్లప్పుడూ కూడా దేనిని గూర్చి భయపడును. దేని గూర్చి భయపడు. ఇప్పుడు సర్వదా మనం అంటే ఎల్లప్పుడూ దేనిని గూర్చి భయపడతగినది. అది భయపడడానికి దానికి తగినటువంటి అంటే భయపడతగినటువంటిది, భయం చెందదగినటువంటిది దేనిని గూర్చి మనం అనాలి లోకంలో. ఇక మనకి భయపడదగినది ఏమిటి అంటే ప్రాణాపాయ స్థితికి ఏది కారణమో అది భయపడింది అని చెబుతాము. ఏమంటా ఆచార్యుల వారు ఏమిటయా ఎల్లప్పుడూ దేన్ని గూర్చి భయపడతగుతుందంటే లోకాపవాద.
అర్థమైందా? దీని గురించి భయపడాలి. లోకాపవాదం అన్నటువంటిది అది భయపడలేదు. ఎందుకంటే లోకాపవాదం ఎప్పుడైతే ఉన్నదో మరి అప్పుడు ఏమవుతుంది? ఈయన ఏమి చెప్పినా, ఇదిలో ఏమి సజెషన్ ఇచ్చినా, ఆఫీసులో ఏం సజెషన్ ఇచ్చినా ఆయన్ని ఏమైనా ఆ మాట లెక్క చేస్తారా? లెక్క అపకీర్తికరణాత్ మరణాదతిరిచ్యతే అని భగవంతుడు చెప్పినాడు. అందుకోసం మరణం కోసం భయం చెందక్కర్లే. అది గొప్పదే, ఎప్పుడైనా తప్పదు. అది దేనికోసం భయం చెందాలి మనం? లోకాపవాదానికి గురి కాకూడదు. మరి లోకాపవాదానికి గురి కాకూడదు అంటే ఆ లోక నిందా కార్యాలని మనం వదులుకోవాలి. లోక నిందా కార్యాలని వదులుకోవాలి. అయితే లోక నిందా కార్యములో పాల్గొనకపోయినా ఏదైనా లోకాపవాదం వచ్చిందంటే అది అప్పుడు ప్రారంధం, ఏదో పూర్వజన్మ యొక్క ప్రారంధం అప్పుడు అనుకోవాలి. మనం చేసేది తప్పుకి ఎవడైనా నింద లోకాపవాదం మనం వేస్తే ఇది మన ప్రారంధం అనుకోవడం భావ్యం. ఇది ప్రారంధాలు అవుతాయి. ఏది మంచి ఏది చెడ్డ అని భగవంతుడు చెప్పినాడు కదా. చేయదగినది చేయాలా, చేయరానిది చేయకూడదు. మరి తెలిసి మనం చేయరానిది చేసినామంటే ఇది ప్రారంధమా? తెలివితో తప్పించుకోవాలి కదా. ఇది అందుకది భగవంతుడు ఇచ్చేది. ఇప్పుడు ఆయన శ్రీకృష్ణుడు దొంగతనమా చేయనే లేదు, లేకపోయినా ఆయన మీదే వచ్చానే శ్యామంతనం అని అపహరించాను. అలాంటిది ఏదో లోకాపవాదం వస్తే అది ఏదో మనం ప్రారంభమే అనుకుంటాం. అందుకు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా లోకాపవాదానికి గురి కానటువంటి వాడి జీవితమే గొప్ప జీవితం అది చెప్తున్నారు. ఇక కోవా అతి బంధు, అత్యంత స్నేహితుడు ఎవడు? ఇది అన్నమాట మనకి. మరీ సమీపమైన స్నేహితుడు ఎవడు అంటే అంటున్నారు విపత్ సహాయ, ఆపదలో అడ్డుకునేవాడే అత్యంత స్నేహితుడు. ఉన్నప్పుడు స్నేహితుల దగ్గర ఉంటారు, బెల్లం అయిపోయినంటే చేవలో ఉంటాయా? పారిపోతాయి. ఆ బెల్లం అంత ఉందంటే అన్ని చేవలు వచ్చి చుట్టూ ముట్టుకుంటాయి. అలా కాకుండా ఆయాపదలో ఎవడైతే ఇది నావాడు అనుకొని చక్కరైనటువంటి ఆదుకుంటాడో అటువంటి వాడే స్నేహితుడు. పితృతుల్య, ఆ పితృతుల్యం తండ్రితో సమానులైన వారు ఎవరి లోకంలో? అర్థమైందా? తండ్రితో సమానులైన వారు ఎవరి లోకంలో అంటే ఎవరు చక్కగా పోషిస్తారో. ఎవరైతే ఇప్పుడు ఏం లేదు, తల్లిదండ్రులు వారికి ఉన్నారు, లేకపోలేదు లేదు, కానీ అతనికి ఎవరైతే పోషణ బాగా చేస్తారో వారే తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో సమానులు వారే. అది కిం దుర్లభం సద్గురస్తి లోకే సత్సంగతి బ్రహ్మ విచారణాచ త్యాగో హి సర్వస్య శివాత్మబోధః కో దుర్జయం సర్వజనైర్మనోజః. కిం దుర్లభం, లోకంలో కష్టసాధ్యమైనటువంటివి ఏమిటి, శ్రేష్టమైనటువంటివి ఏమిటి? అలాగనే మరి కష్టం చేత దుఃఖేన లభ్య దుర్లభం, కష్టసాధ్యము చేత పొందదగినవి ఏమీ అడుగుతున్నారు అంటే సత్సంగతి బ్రహ్మ విచారణాచ సద్గురు. ఈ మూడు లోకంలో ఏమిటి? ఒకటి సద్గురు. సద్గురువు దొరకడం కూడా లోకంలో దుర్లభం. గురువు దొరకడం సులభం.
సద్గురువు దొరకడం కష్టం అన్నమాట. ఎందుకంటే అసత్తుని ప్రతిపాదించినటువంటి వ్యక్తే సద్గురు. సదాచార ప్రవృత్తి కలవాడే సద్గురు. సత్యాస్తాన్ని చక్కగా అభ్యసించిన వాడే సద్గురు. సత్తునందు సదా నిష్ట ఉన్నవాడే సద్గురు. అది దుర్లభం. ఇంకా సత్సంగమం, సత్ అటువంటి వారితో సంఘం కలిగడం, అది పూర్వజన్మ పుణ్యం ఉంటేనే వాళ్ళు కలుస్తారు, లేకపోతే లేదు, అది దుర్లభం. ఇంకా బ్రహ్మ విచారం, మూడవది ఏమిటి? బ్రహ్మ విచారం. అనేకమైనటువంటి శాస్త్రాలు చెబుతారు, రామాయణం చెబుతారు, మహాభారతం చెబుతారు, ఇంకా లోకంలో అనేక విశేషాలు అందిస్తారు, ధర్మాలు. కానీ బ్రహ్మ విచారం ఎవరికైతే లభ్యమవుతుందో వాడి జీవితమే జీవితం అన్నమాట. అది అందుకే సద్గురువు, సత్సంగము, బ్రహ్మ విచారము ఇవి లోకంలో చాలా దుర్లభమైనవి. మరి మనకు ప్రాప్తమైందంటే అది పూర్వజన్మ యొక్క పుణ్య విశేషం. అది త్యాగో హి సర్వస్య శివాత్మబోధ కోతుజయం సర్వజనైర్మనోజః అంటున్నాడు. ఇప్పుడు ఏమిటంటే సర్వ పరిత్యాగం ఎప్పుడు కలుగుతుంది అడుగుతున్నాడు. మనకు ఉన్నటువంటి సమస్తము త్యాగము. త్యాగో హి సర్వస్య, సర్వస్యము త్యాగం అనేది ఎప్పుడు మనకు కలుగుతుంది. అర్థమైందా? అంటే ఏమిటి సర్వత్యాగం అంటే? మనకి సర్వత్యాగము అనే దానికి అన్ని అర్థాలు వచ్చేస్తాయి. సర్వత్యాగం అనే దాంట్లో అది ఎప్పుడు కలుగుతుందంటే ఆ శివస్వరూపమైనటువంటి ఆత్మబోధ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు సర్వత్యాగం. సర్వత్యాగం అనేది ఎప్పుడు కలుగుతుంది అన్నాడు ప్రశ్న. అది ఆ శివస్వరూపం అంటే మంగళస్వరూపమైనటువంటి ఆత్మబోధ అన్నటువంటిది ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే సర్వత్యాగం కలుగుతుంది. అంతవరకు సర్వత్యాగం ఎవరికీ కాగలదు. సర్వత్యాగం అంటే శరీరము నేను కాదు అన్నటువంటిది ముందు రావాలి త్యాగం, అప్పుడే సర్వత్యాగం అవుతుంది. మూలదుంప ఎక్కడ ఉంది కదా, ఈ దుంప పోతే కానీ దీనికి సంబంధించిన అన్నీ ఏర్లన్నీ తగినటువంటి పోవు. అందుకు ఈ దేహాత్మ అభిమానం అనేది అన్నిటికంటే గొప్పది. ఏ గొప్పది? అజ్ఞానాన్ని. గొప్పదంటే ఏ గొప్పది? అజ్ఞానం అనే మూల దెబ్బ పెరగడానికి మా గొప్పది ఏమిటి? దేహతాదాత్మ భావం. ఇక దుర్జయ కోహ. దుర్జయుడు ఎవడంటే మనస్సుని జయించిన వాడే దుర్జయుడు. పశుకో నకరోతి ధర్మం ప్రాచీన శాస్త్రేపి నాత్మబోధ కిం తద్విషం భాతి సుధోపమం స్త్రీం కేశత్రమిత్ర పదాత్మజాత్యాం పశు కో నకరోతి ధర్మం. పశువులలోకెల్లా పశువు ఎవడని ప్రశ్న. అదైనా పశువుల్లోకెల్లా పశువు ఎవరు? అది ఇక్కడ పశువు అంటే రెండు ఉంది. జ్ఞానం లేని వాడిని పశువు, అది ఒకటి. శరీరమేవ స్వాత్మానం పశ్యతే పశువు. శరీరమే తననుకున్నవాడు పశువుతో సమానుడు. ఇంకా ఏమిటి మరి? పశువు అంటే జీవుడు అనమాట. పశువు అంటే జీవుడు. కాబట్టి పశూనాం పతి పశుపతి. పశుపతి అంటే నేపాల్ కాఠ్మాండ్లో పశుపతి దేవాలయం. ఆయన ఎవరు? పశువులందరికీ అధిపతి. మన దృష్టిలో ఆయన పశువులకి అధిపతి, కానీ ఆ అమ్మను కాదనుకుంటాం. అర్థమైంది. పశుపతిని ఆరాధించి పశుపతి కాదు అక్కడ. పశువు అంటే జీవుడు అని అర్థం అనమాట. జీవులందరికీ అధిపతి కాబట్టి ఆయన పశుపతి. సామాన్య పశుపతి అంటే ఏంటి? ధనపతి అంటే ధనానికి అధిపతి.
పశుపతి పశువుడికి అధిపతి, ఆయనతో మనకేం సంబంధం, మనకు అధిపతి అయితే మరి మనం పూజించాలనుకుంటారు. అందుకోసం ఏమి అలా కాదు. పశువుల్లోకెల్లా పశువుడు అంటే చెప్తున్నారు, ప్రాచీన శాస్త్రేపి నచాత్మబోధ అంటే ధర్మానుష్ఠానము వనప్పనివాడు. మనకేది చెప్పిందో ఆశ్రమానికి ధర్మము, ఆ ధర్మాన అనుష్ఠానాన్ని పూర్తిగా ఎవడైతే చెయ్యో ఆయన ఎవడు పశువుల్లో కల్లా ఇంకా చెప్పారనమాట. ఇక ప్రాచీన శాస్త్రముల వలన మొదటి నుంచి వస్తున్నటువంటి ఋషి పరంపరగా వస్తున్న శాస్త్రం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే పొందజాలని వాడో వారు కూడా ఎవరు పశువులందరికీ పశువులు. అందుచేత ముందు ధర్మానుష్ఠాన తత్పరుడు కావాలి. ఎవరు కావాలి? ధర్మానుష్ఠానం. ఎందుకంటే ఆ పశువులకి జ్ఞానం తెలియదు కాబట్టి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు కాబట్టి అనుష్ఠానమే చేసుకోలేదు. మనకి జ్ఞానం ఉండి కూడా అనుష్ఠానం చేయకపోతే మనకి అనుష్ఠానం అంటే ఏంటి? ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు విధించాయో ఆ అనుష్ఠానం. అది చేయని వాడు ఎవరు చెప్పినాడు? పశువుల కంటే పశువులు. అదే అనమాట. ఇంకా చెప్తున్నారు, విద్యుచ్చంచలం కిం విద్యుచ్చంచలం కిం ధనయౌవనాయు దానం పరం కించ సుపాత్రదత్తం కంఠం ఘతైరత్య సుభిన్న కార్యం కిం కిం విధేయం మలినం శివార్చాం విద్యుచ్చలం కిం ధనయౌవనాయో దానం పరం కించ సుపాత్రదత్తం కంఠం గతైరత్య సుభిన్న కార్యం కిం కిం విధేయం మలినం శివార్చాం. విద్యుత్ చంచలములేవి. విద్యుత్ అంటే మెరుపు తీగ. మెరుపు తీగ వలె చంచలమైన వస్తువులు లోకములో అంటే ధనం, యౌవనం, ఆయు అది చెప్పినారు. 3 మెరుపు తీగ వలె చంచలమైన ఏమిటి అంటే ఒకటి ధనం. చెప్పలేము, ఆ గడికే కనబడుతుంది 10 రూపాయలు, ఇంకో గడికే కానీ ఎక్కువ చెప్పదు ఏమీ తెలియదు మనకి. అదే అనమాట, అది చంచలం. అది ఒక దగ్గర ఉండదా? ఈ గడి ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గరికి ఇంకో గడి ఉంటుంది. మనకేముంది చాలే జీవితానికి ఇది అని మనం గర్వపడున్నాం అనుకోండి, అది తృప్తి పడాలి. కానీ అది చంచలం, అది ఎప్పటికేమవుద్దో అర్థం కాదు. రెండవది యౌవనం. యౌవనం కూడా ఏమిటి? చంచలం. ఇది ఉంటుందా? యౌవనం కూడా అంతే, మధ్యలో 20 ముందు లేదు, 40 దాటే లేదు. అది చంచలమైనటువంటి యౌవనం కూడా మానవుడికి చంచలం చేస్తుందంటే ఒక స్థిరాన్ని ఇది ఎలాగా పరిణామం వస్తుంది. ఆ యౌవనంలో ఏమిటి? తను ఆ మనస్సు ఎప్పుడు ఎలా పరిణామం చెందుతుందో అర్థం అవుతుంది. ఇది అన్నమాట, అది చంచలం అన్నమాట. ఇక ఆయువు. ఆయువు కూడా చంచలమైనది. విద్యుత్ చంచలమాయుష్యం కా తత్ర పరిదేవన అన్నారు. సంసార స్వప్న సంకాశ యౌవనం కుసుమోపమం విద్యుత్ చంచలం ఆయుష్యం అన్నారు. ఆయుష్ అన్నాడుది ఆ మెరుపు తీగ లాంటిది. ఈ గడికే ఉంటుంది, మళ్ళీ గడికి ఎలా ఉంటుందో ఆ పరమేశ్వరుడికే ఎరుక, మన చేతిలో ఏమీ లేదు. అది చెప్తున్నారు. కంఠం గతై దానం పరంకించ సుపాత్రదత్తం దానం పరంచకిం సుపాత్రదత్తం దానం పరం కించ అన్నారు. అంటే ఇక దాన విషయంలో చెప్తూ ఉన్నారన్నమాట. చేయదగినది
గొప్ప దానం ఏది అని అడిగారు. ఏదంటే పరంచదానం, గొప్ప దానము ఏమిటి అంటే సత్పాత్ర దానం అన్నటువంటిది గొప్ప దానం. అంటే దానమే అది, మామూలువన్నీ దానాలి. గొప్ప దానం అని ప్రశ్న వేసినాడు కదా. ఇక్కడ ప్రశ్న ఎవరికి చేసినా దానం అనేదే దానం. కానీ గొప్ప దానం అంటే మనం చేసినటువంటి దానానికి విశేషణం. సామాన్యమైనటువంటి ఒక దానం చేస్తే కొంచెం అల్పపుణ్యం వస్తే పదంతుల పుణ్యం వచ్చేది, కానీ ఆ దానం సార్థకత ఏది కానీ ఎప్పుడవుతుంది? అది సత్పాత్ర దానమే గొప్ప దానం. సత్పాత్రలో మనం పోసిన దానం ఏమవుతుంది? అక్షయమైపోతుంది అన్నమాట. అదే అక్షయం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. ఆ దానం చేయకపోయినా ఆయన ధర్మరాజు గారే 1,00,000 మంది భోజనం పెడితేనే 1 గంట కొట్టేది. అలాంటి అంతా అయిపోయిన ఒక ఆయన వచ్చి ఆ 1,00,000 మందికి చాలా భోజనాలు ఆ రోజు, కొన్ని లక్షలు ఆ లెక్క పెట్టలేమని 1,00,000 మందికి 1 గంట సెట్ చేసుకున్నాడు. అందుకని ఆ గంట ఎప్పుడు కొడితే అప్పుడు 1,00,000 మంది అయినట్టు భోజనాలు ఆ రోజుల్లో. ఇదంతా అయిపోయిన సాయంకాలం ఒక ఆయన ఏమీ దొరక్క వచ్చాడు. అక్కడ గింజు వార్చింది ఉంటే అది తాగుతూ ఉన్నాడు. ఆ గంట గనగన 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 కొడుతూనే ఉంది. అప్పుడు అంతా వచ్చేసినారు శ్రీకృష్ణుడితో సహా. ఏమిటా మన 1,00,000 మంది తిని లేస్తే కానీ గంట కొట్టేది కాదు అంటే అటువంటి ఆత్మజ్ఞానులు వారు. అయ్యా అందుకు చెప్పినాడు, ఏ దానం గొప్పదంటే ఆ ఆత్మజ్ఞాన సంబంధం వాళ్ళ పాత్ర ఉంది కదా, అది మహా గొప్పదా అది చెప్పారు. ఇంకా చెప్తున్నారు, కంఠగతై అశుభిర్న కార్యం అశుభి కంఠగతైరపి నకార్యం. అశువులంటే ప్రాణము, ప్రాణాలు అన్నమాట. ప్రాణము పోతున్నా ఏది చేయదగనది అని అడిగారు. ప్రాణము కంఠగతం అయిపోయినా చేయదగనది లోకంలో ఏంటి? చేయదనేది ఏమి? ప్రాణాలు కంఠగతం వచ్చినప్పుడు కూడా చేయరానిది ఏమిటి అంటే చెప్పారన్నమాట. నకార్యం, కార్యం అంటే యోగ్యమైనటువంటిది, నకార్యం అంటే యోగ్యం అయోగ్యం, అది అంటే చెడ్డదన్నమాట. ప్రాణ కంఠగతైరపి, ప్రాణాలు పోతున్నా ఏమి చెడ్డ పని మాత్రం చేయకూడదు అది చెప్తున్నారు. మరి అటువంటి ప్రయాణ సమయంలో ఏది చేయదగినది? ప్రయాణం పోతున్నా చెడ్డ పని చేయకూడదు. ఆ సమయంలో ఏం చేయనిది? ఆ భగవంతుని యొక్క ఆరాధన, అంటే ఆయన ఏదో విధంగా మనం ఆ నామాన్ని చేయాలి అది చెప్తున్నారు. అహర్నిశం కిం పరిచింతనీయం సంసారమిథ్యాత్మ శివాత్మతత్వం కిం కర్మ యత్ప్రీతికరం మురారే క్వాస్థాన కార్యా సతతం భవాబ్దౌ అహర్నిశం కిం పరిచింతనీయం సంసారమిథ్యాత్మ శివాత్మతత్వం. అది అహర్నిశం ఎల్లప్పుడు. అహర్నిశం అంటే ఆహ అంటే పగలు, నిశం అంటే రాత్రి, ఈ రెండు కలిసి అహర్నిశం ఎల్లప్పుడు. అహర్నిశం కిం పరిచింతనీయం, బాగుగా చింతింపదగినది ఏది ప్రశ్న. అహర్నిశం ఏది చింతించాలని, అది అంటే సంసారమిథ్యాత్మ శివాత్మతత్వం. అది రెండు. సంసారం యొక్క మిథ్యాత్వాన్ని చింతించాలి. ఇంకా ఆ జీవ బ్రహ్మైక్యానికి వచ్చే చింతించమన్నారు. శివాత్మతత్వం అంటే అది శివుడు, ఆ యొక్క బ్రహ్మ ఆత్మ, ఈ రెండు జీవ బ్రహ్మైక్యాన్ని చక్కగా చింతించమన్నారు. అది అంటే ఇంక పనులన్నీ చేసుకోక్కర్లేదనే, పనులు చేసుకోవాలి.
పని పాట కోటి లేకుండా కూర్చొని చింతగా చెప్పేది. అదే ఎవరికి పని పాట లేకుండా అంటే ఇంక ఏ పని లేనటువంటి వాళ్ళకి అదే చింత. ఏదో ఒక వ్యాపారం చేయాలి ఇంకా అనేటువంటి దృష్టి లేనటువంటి వారు ఇక ఏదో ఈశ్వరుడు వచ్చిన కార్య భోజనానికి సరిపోతూ ఉంటుంటే ఇది రెండోటువంటి కార్యక్రమము మరి ఏమి కొత్తగా తలపెట్టుకోకుండా ఈ విచారణ చేరుతూ ఉండేది వారికి అనమాట. అలాంటి తత్వం పొందడానికనే ఆ విద్యార్థి విచారణ కోసమని సన్యాస కూడా అర్థమైందా? సన్యాసం కూడా దేనికోసం అంటే దానికోసమే అంతే. అందుకనే ముందు ఏం చేయాలి మరి? అది ఒక ఉన్నదానితో తృప్తి కలిగిన వాడికి ఈ విచారణ జరుగుతుంది. అక్కడ లేని వాడికి ఇప్పుడు ఏమిటంటే కష్టపడి వచ్చిన తృప్తి అది పనిచేసేవాడికి. ఇక జీవిత శేషంలో గడపడానికి వచ్చిన ఆదాయం లేకుండా ఉన్నదానితో కాలం గడవాలి కదా. ఇప్పుడు మరి ఉన్నదానితో తృప్తే పొందితేనే ఈ విచారణ సాగుతుంది. ఇంకా మరి 4 లక్షలు ఉంటే బాగుండు కదా, ఉంటే వచ్చేది లేదు కదా, ఉంటే బాగుంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనము జీవితంలో ఉన్నప్పుడు సంపాదన చేసుకోవాలి. ఇక మన శేష జీవితానికి ఆ సంపాదనతో జీవితాన్ని గడపాలి. ఇక దానికి ఎలా గడపాలి ఎంత ఉన్నప్పుడు దాన్ని బట్టే మనం లేదు వెళ్ళాలి. మనకు వచ్చేది లేదు కదా, వచ్చేది ఉంటే దాని కథ వేరు. ఈ ఉన్నదాన్ని విరివిగా ఖర్చు పెడితే చాలు, ఉన్నదాన్ని విరివిగా ఖర్చు పెట్టాలి. ఉన్నది ఏదో దానం చేయాలని ఇప్పుడు తలంపు ఉండకూడదు. ఏమంటారు? ఇప్పుడు ఉన్న దాంట్లో 24 గంటలు దానం చేయని తలంపు ఉండకూడదు. అది మళ్ళీ ప్రతిబంధకం. మళ్ళీ మనం దానం ఇచ్చి ఇంకో దగ్గర దానంకి వెళ్ళాలి పట్టుకోవడానికి. ఆ పని మాత్రం చేయకూడదు. అయితే మరి దానం ఉండద్దా? ఉండాలి. దానం అనేది ఉండాలి. ఎలా ఉండాలి దానం? వారికి తదనంతరాన్ని ఏదైనా ఒక మంచి సంబంధమైన దానికి వెళ్ళేటట్టుగా దానం రాసుకోవాలి. అయిందా? మనకు భోజనానికి సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన ధర్మాలు ఎక్కువ పెట్టుకోకూడదు. పెట్టుకున్నందువల్ల ఏమవుతుంది అంటే దానివల్ల ఇక చింతన దీని ఏంది ఉండదు. అయ్యో అదంత అయింది, ఇంత వచ్చేది పోయింది, ఇంక సరిపోద్దు, జీవితంలో సాగుతో అది దానం చేయకపోయినా పర్వాలేదు, దానివల్ల దోషమే లేదు. కానీ ఈ చింతనే మనకి విశేషమైన లాభం. ఎందుకు అంటే ఏదో సన్యాసం తీసుకుంటే 4 ఇంట్లో భిక్షకి వెళ్ళడానికి అధికారం ఉంటుంది. మరి గృహస్థాశ్రమంలో భిక్షకి వెళ్తే ఎక్కడికి పోతాను? అందుకనే ఉన్నదాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అది ఇంకో వాళ్ళని దానాలు చేస్తున్నారు, వీళ్ళు మానసరోవరం పోతున్నారు. మనం కూడా పోవాలంటే ఉన్నవి 4-3 లక్షలు అయితే మానసరోవరం పోతే 2 లక్షలు ఖర్చు అయితే ఇంకేంటి ఏముండేది. అందుకని ఆ యాత్ర తమ పెట్టుకోకూడదు. ఈ అన్నిటికన్నా ఈ చింతనే అది ఎక్కువ లాభం. వయస్సు ఉన్నప్పుడు ధన సంపాదనప్పుడు ఆ యాత్రలనే పెద్ద పెద్ద యాత్రల్లో పెట్టుకోవాలి. అలాగనే దాన ధర్మాలు కూడా ఆ డబ్బులు వస్తున్నప్పుడే ఎక్కువ పెట్టుకోవాలి. లేనప్పుడు ఎక్కువ పెట్టుకుంటే చింత లేదు బాధ్యత. ఇక్కడ దానం చేయకపోతే భగవంతుడు మనల్ని శిక్షించరా. దానం లేదనేసి మనకేం మనం చేసిన దాంట్లో లాభం లేదని లేదు. మనం ఈ అనుచింతనం అన్నటువంటి చేసుకుంటుంటే దీనివల్లే అంతా లాభం. దానం కన్నా లాభం ఇందులో ఉన్నది. అందుచేత అహర్నిశం కిం పరిచింతనీయం. ఎవరికి చెప్పారు అహర్నిశం పరిచింతనీయం? ఎవరి సన్యాసమో ఎవరు వానప్రస్థమో వారు చెయ్యాలి అహర్నిశం. ఎవరు గృహస్థాశ్రమ అహర్నిశం ఈ చింతలను కూర్చుండవుద్దా? పనులు చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి భావన పెట్టుకోవాలి. సంసారం అనేది మిథ్య, ఆత్మవిచారం అనేది ముఖ్యము అనే భావన పెట్టుకుంటూ దీనికి సంబంధమైనది ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట చూసుకోవాలి. అదే అన్నమాట. మిగతాది ఎప్పుడు చూసుకోవాలి? బంధం అనేది ఎప్పుడు తగ్గిందో అప్పుడు దీన్ని పెంచాలి.
మలయాళ స్వామి గారు ఏం చెప్పినారు? ధ్యాన కాలంలో మనం ఒక కూర తింటాం కదా అన్నం దగ్గర, కూరంతా చదువుకోమన్నారు. ఎప్పుడు? ధ్యాన కాలంలో. చదువు కాలంలో కూరంతా ధ్యానం చేయమన్నారు. విద్య చదువుకునేటప్పుడు, వ్యవహారంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అన్నం పని చేసుకోవాలి, కూరంతా ధ్యానం చేసుకోవాలి. కూరంతా తింటాం అంతే కదా. అది ఇప్పుడు కేజీ 40 అయిపోతే ఇంకెంత తింటాం, అందులో ఇంకెంత తింటాం. అర్థమైంది? అది తపస్సులో కూర్చుంటాం కదా, అదే అనుష్ఠానానికి. అప్పుడేం చేయాలి మనం? అప్పుడు అన్నవంత ఆ పరిశోధన చేయాలి. అప్పుడు ఈ కూరంతా ఈ వ్యవహారం ఉండాలి, కూరంతా ఈ వ్యవహారం ఉండాలి. అందుకోసం అది అహర్నిశం కిం పరిచింతనీయం సంసారమిథ్యాత్మ శివాత్మతత్వం. ఈ విషయం తెలియక కొంత వైరాగ్యం కలిగేటప్పుడు ఇంకేందిలే అయిపోయింది, అదే కదా ముఖ్య అనుకున్నంతా ఇది వదిలిపెట్టి అడిపోతారు కొంతమంది. అలా అయిపోయేదే కాదు. మనకున్నటువంటి బాధ్యతను మనం నిర్వర్తించే కర్తవ్యమా మనది. బాధ్యతను తీర్పించిన తర్వాత మన కర్తవ్యం మీద ఎక్కువ సమయం ఇవ్వాలి, దీని ఏందో తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు దీని ఏందో ఎక్కువ ఇవ్వాలి, భగవద్విషయం ఏందో కొంత పెట్టుకోవాలి. అది పూర్తిగా వదలకూడదు, పూర్తిగా వదిలిందుకు అవ్వదు. అది కిం కర్మ యత్ ప్రీతికరం ఉపాదే, కిం కర్మ యత్ ప్రీతికరం మురారే స్వస్థాన కార్యా సతతం భవాబ్ధో. కర్మమనగా ఏమి? యత్ కర్మ కిం, ఏ కర్మ కర్మ మురారే ప్రీతికరం, విష్ణు ప్రీతికరమగునది కర్మ అన్నారు. విష్ణు ప్రీతికరమగునది కర్మ. సరే, ఇప్పుడు మనం తెల్లారేసి ఉద్యోగానికి వెళ్ళిపోవద్దా? ఇది కర్మే కదా. మరి ఇది కర్మ కాదు కదా, విష్ణు ప్రీతికరమైన కర్మ కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పూలమాల కూర్చొనే కర్మ అనుకోని ఇంకెక్కడే కూర్చుంటే అవుద్దా? ఇక్కడే కూర్చుంటే అవుద్దా? అంటే మనం చేసే కర్మలో మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మ అన్నటువంటిది చక్కగా చేసుకుంటే అది విష్ణు ప్రీతికరం. కొంతమంది కర్మ చేస్తారు, చేసేటప్పుడు ఇతరులని వంచి తాను లాభాన్ని. విష్ణు ప్రీతికరం కర్మ అంటే కేవలం దేవుడి దగ్గర కూర్చొని ఇష్టకాలు కూర్చొని పూలేస్తేనే మనకేమిటి కొంతమంది ఇష్ట ప్రీతికరం అనుకుంటారు. చేసేదేమో అడ్డసుడికి ఏదో ఒకటి చేస్తుంటారు. ఆయన దగ్గర కూర్చొని ఆయనకేవో పుష్పాలు మంచిగా అంటారు అని వాళ్ళు చేస్తే అది ప్రీతికరమా? అది ప్రీతికరమా? విష్ణు ప్రీతికరమైన కర్మ చేయమన్నారు. ఏం చెప్పింది? అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం. ఏమి విష్ణువు ప్రీతికరమైన పని కర్మ చేయమన్నారంటే మన ఉద్దేశం ఎలా ఉంటుంది చెప్పండి? నెయ్యితో జ్యోతి పెట్టి సత్యనారాయణ ప్రసాదం చేసి పుష్పాలు మాల వేస్తే ఇది ప్రీతి అనుకుంటాం. చేసిన పనిలో ఇతరులకి కష్టము కలిగించకుండా, నష్టము కలిగించకుండా, డ్యూటీని మోసం చేయకుండా, డ్యూటీలో ఉన్న సమయాన్ని తాను వ్యర్థం చేయకుండా
ఆ పని ఏది చేస్తామో అది నిత్య ప్రతికారం. అంతేగాని దేవుడు ఎలా కూర్చోమన్నారు, వేరేపటిని మనం అన్నీ మానేసి కూర్చొని ఇదిగా ఆయనే చెప్పాడు. ఈ 8 పుష్పాలు చెప్పాగా, విష్ణు ప్రీతికరం, విష్ణుమూర్తి ప్రీతికరం ఈ అష్టవేద పుష్పాలు అన్నమాట. అది అందుచేత వాస్తవున కార్య సతతం భవాబ్దో. విశ్వశంపల అనేది ఏమిటి లోకంలో అంటే ఈ సంసార సముద్రమే విశ్వశంప రాని. జన్మజరా మృత్యు ప్రవాహం ఉంది కదా, ఇది విశ్వాసంగా మనం పెట్టుకోకూడదు. అర్థమైంది కదా, ఇది ఎంత విశ్వసించినా ఉండదు. పుట్టినవాడు ఈ శరీరం గ్యారంటీగా ఉంటాడని అడుగుతూ ఉంటారా? పోతుంది. పోయినవాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు. అందుచేత ఈ సంసారం అనేది విశ్వసనీయం కాదు. కంఠం గతావా శ్రవణం గతావా ప్రశ్నోత్తరాజ్ఞా మణిరత్నమాల తనోతు మోదం విదిషాం సురమ్యం రమేశ గౌరీశ కథేవ సద్య. చెప్తున్నారు ఈ యొక్క ప్రశ్నోత్తరమాల ఏమి కంఠస్థమైనను. ఈ ప్రశ్నోత్తరమాల ఎవరైతే కంఠస్థం చేసినా సరే, లేక శ్రవణగతమైన విన్నా, దీన్ని కంఠస్థం చేసుకున్నా, ఈ ప్రశ్నోత్తర మణిమాల అన్నటువంటిది హరి కథవలెను, శివ కథవలెను విద్వాంసులకు తక్షణము ఆనందమును ఇస్తున్నాను. అర్థమైందా? అందుచేత ఈ ప్రశ్నోత్తరమాలని చాలా గొప్పది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మనకు ప్రశ్నలు కొన్ని అర్థం అవ్వవు. ఏమిటి అటువంటిది మనందరికీ కూడా అర్థం అవడానికి సులభశైలిగా పెట్టారు. సులభశైలిగా శంకరాచార్య చెప్ప అమోఘమైన విషయాలు అల్పాల్ప ప్రశ్నలతో మనకు అర్థమయ్యేటట్టు సారాధికారు పెట్టారు. కాబట్టి ఇటువంటి శ్రీమద్ శంకర భగవత్ పూజ్యపాద విరచిత ప్రశ్నోత్తర మణిరత్నమాల సమాప్తం. చేత మనం చక్కగా ఈ ప్రశ్నోత్తర మణిరత్నమాలను నిత్యము మననం చేయాలి. చేస్తే సారభూతమైన వస్తువు మనం తీసుకోవడానికి వీలు అవుతుంది అన్నమాట. అసారమైనది ఏది వదలాలి, సారమైనది ఏది గ్రహించాలి అన్నది. కాబట్టి అటువంటి సారాన్ని గ్రహించి చక్కగా విజ్ఞానాన్ని పొందక చేసినదే ప్రశ్నోత్తర మణిరత్నమాల. దాన్ని గ్రహించినటువంటి సత్యనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.